గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఇండియా టీంలోకి వచ్చిన ఆయుష్ బదోని. ఎవరి ఆయుష్ బదోని? ఆయుష్ బదోని ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోని. ఇతను ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఏకంగా ఒకటే ఇన్నింగ్స్లో 19 సిక్స్లు సాధించాడు. ఇంతకుముందు క్రిస్ గేల్ రికార్డు కూడా 19 సిక్స్లుగా ఉండే. ఆ తర్వాత ఇతనికి ఐపీఎల్ లోపల లక్నో సూపర్ జైంట్స్కి ఆడతాడు. సో ఇతను ఒక మంచి ఆల్రౌండర్, అటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ రాణించగల సామర్థ్యం ఉంది. అంటే వీళ్ళందరికీ ఇలా గాయపడడం వల్ల అవకాశాలు దక్కుతున్నాయి. కానీ గమ్మత్ ఏంటంటే వీళ్ళందరి గురించి చాలా మట్టుకు తెలియదు. ఐపీఎల్లో అడపదడప ఆడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ ఆయుష్ బదోని గురించి అందరూ చర్చలు సాధిస్తున్నారు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ చాలా కీలకమైన ప్లేయర్. వన్డే, T20, టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఆడగలిగే ప్లేయర్. ఎందుకంటే అది మేనేజ్మెంట్ నమ్ముకున్న ప్లేయర్. ఇలాంటి ప్లేయర్ స్థానంలో వచ్చాడంటే డెఫినెట్గా ఇతని దగ్గర ఒక మహత్తు ఉండాలి. సో అందుకే ఆయుష్ బదోని అంటే మళ్ళీ వాషింగ్టన్ సుందర్ తిరిగి తన స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు మరి ఆయుష్ బదోని ఎలాంటి పొజిషన్లో ఉండాలి అంటే అతను తిరుగు లేకుండా ఆడాలి. అంటే నేను ఆయుష్ బదోని ఉన్నా పర్వాలేదు, వాషింగ్టన్ సుందర్ ఉన్నా పర్వాలేదు. అంటే ఆ ఇద్దరి లోపల ఒక పోటీతత్వం నెలకొంటుంది. సో ఈ ఇద్దరి లోపల ఎవరు చక్కగా ఆడితే వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. సో ఆయుష్ బదోని ఈ ఛాన్స్ని ఎలా ఉపయోగించుకుంటాడు అంటే అతనికి అవకాశం దొరుకుతుందా లేదా టీంలో. ఎందుకంటే అతను డెబ్యూటెంట్. ఒకవేళ ఈ మ్యాచ్లో అంటే నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు రేపు జరగబోయే మ్యాచ్ లోపల మరి ఆడతాడా, ఆడితే అతనికి అవకాశం దక్కుతుందా అటు బ్యాటింగ్ కానీ బౌలింగ్ లోపల కానీ, అలాగే వాషింగ్టన్ సుందర్ని మించి అతను రాణిస్తాడా. సో ఇవన్నీ కూడా ఆయుష్ బదోని ఆలోచనలు. సో అవి మన ఆలోచనలు కూడా. సో అందుకని ఈ ఆయుష్ బదోని రేపు ఎలా ఆడబోతున్నాడు, అతనికి అవకాశం దక్కుతుందా లేదా చూడాలి ముఖ్యంగా. అలాగే వాషింగ్టన్ సుందర్ గురించి కూడా నేను కొంచెం 2-3 మాటలు మాట్లాడాలి. శుభ్మన్ గిల్ లాగానే వాషింగ్టన్ సుందర్ని అన్ని ఫార్మాట్లో ఆడించి టెస్ట్ మ్యాచ్లో 1 డౌన్ కూడా చేయించారు. సో మళ్ళీ ఈ 3 ఫార్మాట్లో ఆడించాలనే ప్రయత్నంలో మరొక ప్లేయర్ గాయపడ్డాడు. అతనే వాషింగ్టన్ సుందర్. మొదటగా గిల్, ఆ తర్వాత గిల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఆడుతున్నాడు. సో వాషింగ్టన్ సుందర్ కూడా అదే బాటలో పట్టాడు. దీనికంతా కారణం ఎవరు? మీరు కమెంట్ చేయండి, షేర్ చేయండి, మనం మాట్లాడుకుందాం. సో కంగ్రాచ్యులేషన్స్ ఆయుష్ బదోని, అలాగే ఆల్ ద వెరీ బెస్ట్ ఆయుష్ బదోని. మరి లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్లో మొదటి మ్యాచ్లోనే 54 పరుగులతో అదరగొట్టాడు ఈ కుర్రాడు. సో అతను తన జీవితంలో మొదటి మ్యాచ్ మేబీ రేపు ఆడబోతున్నాడు. సో మనం అందరం కూడా మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచ్యులేషన్ చెప్దాం, అలాగే ఆల్ ద బెస్ట్ చెప్దాం.